చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురంలో అప్పు తీర్చలేదన్న కారణంతో ఓ మహిళను చెట్టుకు కట్టేసిన అమానుష ఘటనపై ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా స్పందించారు. ఈ ఘటన తన దృష్టికి వచ్చిన వెంటనే ఆమె బాధితురాలతో నేరుగా మాట్లాడి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సంఘటనకు సంబంధించి హోంమంత్రి అనిత సోషల్ మీడియా ద్వారా స్పందించారు. నారాయణపురంలో జరిగిన దారుణం గురించి తెలుసుకున్న వెంటనే ఆమె బాధితురాలతో వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను బాధితురాలి ద్వారా అడిగి తెలుసుకున్నానని తెలిపారు. జరిగిన అన్యాయానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని బాధితురాలికి భరోసా ఇచ్చినట్లు ఆమె పేర్కొన్నారు. బాధితురాలితో తాను మాట్లాడిన వీడియోను కూడా మంత్రి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఘటనపై తక్షణమే చర్యలు చేపట్టాలని హోంమంత్రి అనిత అధికారులకు ఆదేశించారు. చిత్తూరు జిల్లా ఎస్పీ విఎస్ మణికంఠ చౌదరితో ఆమె ఫోన్లో మాట్లాడారు. ఘటనపై సమగ్ర నివేదికను వెంటనే తనకు సమర్పించాలని ఎస్పీని ఆదేశించినట్లు వెల్లడించారు. అంతేకాకుండా బాధితురాలికి సత్వరమే న్యాయం జరిగేలా చూడాలని, ఈ అమానుషానికి పాల్పడిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఎస్పీకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు హోంమంత్రి తెలిపారు. రాష్ట్రంలోని మహిళల భద్రతకు, వారి ఆత్మగౌరవానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ఇలాంటి ఘటనలను ఉపేక్షించేది లేదని ఆమె స్పష్టం చేశారు. బాధితులకు న్యాయం జరిగేంత వరకు ప్రభుత్వం అండగా ఉంటుందని పునరుద్ఘాటించారు.